హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే ఆహా ఇంటర్వ్యూ గురించి పూర్తిగా అనాలిసిస్ చేసి నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. దీనికి ముందే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం చెప్పాను, నా అభిప్రాయం ఏంటనేది ఆ ఇంటర్వ్యూ మొత్తం మీద, లవ్ ఎడిట్స్ మీద ముఖ్యంగా. మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మ్యూచువల్ ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను. ఈ వీడియో మ్యూచువల్ ఫ్యాన్స్కి ఒకటి చెప్దామని చేస్తున్నాను అనమాట. అదేంటంటే ఈ లవ్ ఎడిట్స్ మీద ఒక మ్యూచువల్ ఫ్యాన్ గా నా అభిప్రాయం, నన్ను నమ్మేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, మ్యూచువల్ ఫ్యాన్ గా నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళ కోసం నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నాకు తనూజ చెప్పిన మాటలు బట్టి నాకు ఒక విషయం బాగా అర్థమైంది. తనూజాకి లవ్ ఎడిట్స్ అంటే ఇష్టం లేదని కాదు, లవ్ ఎడిట్స్ అంటే నచ్చమని కాదు, కానీ లవ్ ఎడిట్స్ కారణంగా తను బాధపడింది. అదేంటి నువ్వు నచ్చుతుంది అంటున్నావు, మళ్ళీ బాధపడుతుంది అంటున్నావు అని మీరు అడగచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఇప్పుడు మనం ఒక గన్ను పేలిస్తే ఆ బుల్లెట్ డైరెక్ట్గా తగిలితే ఒక దెబ్బ తగులుతుంది, ఒక రకమైన దెబ్బ. కానీ మనం పేలుస్తున్న బుల్లెట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ తనకు తగలట్లా, పక్కన ఒక గోడకు తెలియ ఆ పెచ్చు ఊడి తనకి దెబ్బ తగిలింది. ఇది డైరెక్ట్గా చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, మనం చేస్తున్న లవ్ ఎడిట్స్ కారణంగా తనకి ఇబ్బంది లేదు. లవ్ ఎడిట్స్ తనకి ఇష్టం లేకుండా ఏం లేవు, తనకి నచ్చకుండా ఏం లేవు. కానీ ఆ లవ్ ఎడిట్స్ చూసినటువంటి ఇండివిజువల్ ఫ్యాన్స్ చేసినటువంటి నెగిటివిటీకి, ఆ టాక్సిటీకి, ట్రిగ్గర్ అయిపోయిన కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేసిన టాక్సివిటీకి, కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ చేసిన నెగిటివిటీకి తను ఇంపాక్ట్ అయింది. తను ఇంపాక్ట్ అయింది అనమాట, తను ఎఫెక్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందంటే, వాళ్ళ నాన్నగారు హార్ట్ స్ట్రోక్ తో పడిపోయిన సందర్భంలో కూడా తనకి నెగిటివిటీ అనేది తనని బాధ పెట్టింది, ఇబ్బంది పెట్టింది. సో నేనేం చెప్తున్నానంటే, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, లవ్ ఎడిట్స్ వల్ల తనకి ఇబ్బంది లేదు, లవ్ ఎడిట్స్ చేయడం వల్ల తనకి ఎటువంటి ఇబ్బంది లేదు, తనకి ఎటువంటి కష్టం కలగదు. కానీ ఆ లవ్ ఎడిట్స్ చూసిన ఇండివిజువల్ ఫ్యాన్స్ చేసిన నెగిటివిటీ వల్ల తనకి ఇబ్బంది. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో నేనేమంటానంటే, నేను ఆపనేది మీకు చెప్పను, మిమ్మల్ని ఆపమనే హక్కు నాకు లేదు. లవ్ ఎడిట్స్ వద్దు, లవ్ ఎడిట్స్ ఆపేయండి, ఇది కరెక్ట్ కదని చెప్పే హక్కు నాకు లేదు. కానీ నేను చెప్తున్నాను, నా పర్సనల్గా నా ఛానల్లో నేను ఇకపైన లవ్ ఎడిట్స్ చెయ్యండి అని చెప్పి చెప్పను. తనూజ ఇంత నరకం అనుభవించిందని తెలిసిన తర్వాత ఆ ఇండివిజువల్ ఫ్యాన్స్ చేసిన టాక్సిటీకి, ఆ ఇండివిజువల్ ఫ్యాన్స్ చేసిన నెగిటివిటీకి, కొంతమంది చేసిన నెగిటివిటీకి ఇంత నరకం అనుభవించింది, ఇంత ఇబ్బంది పడింది, ఇంత ప్రెజర్ గురైందని తెలిసిన తర్వాత నేను ఇంకా ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. నేను ఇంకా మీరు లవ్ ఎడిట్స్ చేయండి, లవ్ ఎడిట్స్ చేయమని చెప్పాలనుకోవట్లేదు. అదేవిధంగా నేను నా వీడియోలో ఇకపైన తనూజ గారి గురించి కానీ, కళ్యాణ్ గారి గురించి కానీ కలిపి వాళ్ళ బాండింగ్ గురించి, వాళ్ళ రిలేషన్ గురించి ఏ కామెంట్ చేయదలుచుకోవట్లేదు. ఓపెన్గా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే నా మనసులో నాకు ఒక ఒపీనియన్ ఉంది, నాకు ఒక క్లారిటీ ఉంది. కానీ ఇకపైన ఓపెన్గా చెప్పను, ఓపెన్గా చెప్పకూడదు అనుకుంటున్నాను. ఓపెన్గా స్టేట్మెంట్ కానీ కామెంట్ కానీ నా వీడియోలో నేను ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఓకే, మోర్ దాన్ ఫ్రెండ్స్ అని నేనైతే అంటాను, అది ఇకపైన నేను బయటికి అనను. అంతే, నా మనసులో నాకు ఆ ఒపీనియన్ ఉంటుంది, బయటికి అనను. లవ్ ఎడిట్స్ చేయమని ఎంకరేజ్ చేయను అంటే నా చెప్పను అనమాట నా వీడియోలో ఆ మాట. ఈ రెండు నేను చేద్దామని ఒక మ్యూచువల్ ఫ్యాన్గా అనుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోల వల్ల అంటే తిలా పాపం తలా పిడికిడే అంటారు కదా, అలాగే నా వీడియోలు కూడా తన మీద తన ఇండివిజువల్ ఫ్యాన్స్, టాక్సిక్ ఫ్యాన్స్ కొంతమంది చేసే నెగిటివిటీకి కారణం అవుతున్నాయి. కాబట్టి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను అనమాట. ఇకపైన వాళ్ళ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం, వాళ్ళిద్దరి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం, వాళ్ళ ఫ్రెండ్షిప్ గానే మాట్లాడుకుందాం తప్ప నేను నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఓపెన్గా బయటికి చెప్పాలనుకోవట్లేదు ఇకపైన. అలా అని చెప్పి వాళ్ళ బాండ్ ఫేక్ అని కాదు, నేను ఫేక్ అని అంటున్నానని కాదు. నేనేం చెప్తున్నా అంటే తనూజాకి ఇబ్బంది అవుతుంది, తనూజ బాధపడుతుంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి కళ్యాణ్ ఎంత కారణమో తనూజ కూడా అంతే కారణం. తను బాధపడితే నేను చూడలేను, తను బాధపడే పనులు నేను చేయలేను. ఎందుకంటే నేను సక్సెస్ అవ్వడానికి తను కూడా వన్ ఆఫ్ ది రీజన్, కళ్యాణ్తో పాటు తను కూడా రీజనే. కాబట్టి కళ్యాణ్ ఇష్టాన్ని, కళ్యాణ్ అభిప్రాయాన్ని, కళ్యాణ్ మాటల్ని ఎంత గౌరవిస్తామో తనూజ మాటల్ని అంత గౌరవించాలి. నేను నా వరకు చెప్తున్నా, నా పర్సనల్. మిమ్మల్ని నేను ఒక్క మాట అనట్లేదు, మిమ్మల్ని లవ్ ఎడిట్స్ ఆపమని కూడా నేను చెప్పను. కానీ నేనైతే ఇకపై లవ్ ఎడిట్స్ చేయమని చెప్పను.
ఇది ఒక క్లారిటీ ఇస్తున్నాను అనమాట. తన బాధను చూసిన తర్వాత నాకు గుండె మండిపోయింది, కడుపు తరుక్కుపోయింది. ఇంత నెగిటివిటీ అనేది తను ఫేస్ చేస్తుందా, ఇన్ని ఇబ్బందులు పడుతుందా అని చెప్పేసి తను చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది. ఇదన్నమాట. దీని మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు లవ్ ఎడిట్స్ ఆపేద్దాం అనుకుంటున్నారా, కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? మీ ఇష్టం. ఇంకా నేనైతే ఏం మిమ్మల్ని ఫోర్స్ చేయను, మేము మీకు ఇది చెయ్యండి అని చెప్పను. ఎందుకంటే తనకి అది ఇష్టం లేకుండా ఏం లేదు, ఇష్టమే. కానీ తన ఆ నెగిటివిటీ అనేది తను ఇబ్బంది పడింది కాబట్టి ఆ నెగిటివిటీ వల్ల నేను ఒక స్టెప్ ముందకేసి ఈ డిసిషన్ తీసుకున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.